తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాము. దేవుని వాక్యం మనం వెనుక మునుపు మనందరం కూడా దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మనం అడుగుదాం దేవుని, లార్డ్ స్పీక్ టు మీ, దేవా నాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేద్దాం. నీవు పలికితేనే నాకు మేలయ్యా. ఇప్పటివరకు మన పాట పాడా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని ప్రభు అడుగుతున్నాడు. దేవుని వాక్యము సజీవమైందంట, ఇట్స్ అలైవ్. మనం ఎదుగున్న సజీవమైన మాటలు వినడానికి వచ్చిన పిల్లలు, మన దేవుడు సజీవుడు, ఆయన మాట సజీవమైనది. ఈ వాక్యమే నేను నన్ను జీవింపజేయగలదు. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ మేక్ అస్ అలైవ్, రివైవ్ అవర్ లైఫ్స్. వివిధకరణ నీ నా ఆత్మీయ స్థితి ఏంటో, మన జీవితంలో ఉన్న సమస్యలు ఏంటో దేని కొరకు కనిపెడతాము ప్రభువుకు తెలుసు. వివిధకరణ ప్రభు ఆయన వాక్యం ద్వారా నేను నన్ను మార్చాలని, శుద్ధి చేయాలని, బలపరచాలని ఆయన ఆశిస్తుండగా మనం అడుగుదాం. లార్డ్ స్పీక్ టు మీ. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ ఉదయకాలన మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మీరు మాకు దయచేశారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా మీరు మా స్తుతులపై ఆశీనులైనారని, మా అందరితో మీరు మాట్లాడబోతున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజు. ఈ ఉదయకాలన చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు సంధించండి. మీ వాక్యము శక్తి కలిగింది, సజీవమైంది నాయన. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని మీరు సంధించండి. దాసుడైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. మీ వాక్కులను వినిపింప చేయండి. మా ఆత్మీయ జీవితాల్లో నైనా అయా మార్పును కలిగించే మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయము 18 నుండి 22 వచనం వాక్య భాగాన్ని మనం తెరిచి చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ప్రారంభించబడిన తర్వాత ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఎంతగానో మరి మారుమోగిపోతున్నాయి అనేక ప్రాంతాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో పరిసయ్యులు, ప్రజల పెద్దలు, శాస్త్రులు, మరి సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మరి ప్లాన్ చేస్తారు. ఎందుకంటే వారు ఆశిస్తున్నట్టుగా ఆయన బోధలు లేవు, వారు అనుకున్నట్టుగా లేదు. ఆయన వారికంటే చాలా ప్రఖ్యాతి పొందుతున్నాడు. అంత గత వారాల్లో కూడా చెప్పాను. ఫారిసీస్, పరిసయ్యులు వారు మత నాయకులు. సో వారు ఏది చెప్తే అదే వేదం, ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాన్ని గురించి వివరించేది వాళ్ళు, ప్రజలు ఎలా జీవించాలో రూల్స్ రెగ్యులేషన్స్ని నిర్దేశించేది వారు. కనుక వారిని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత వారి బోధలకు విభిన్నమైన బోధలు ఆయన చేస్తున్నాడు.
ప్రజలు ఆయన బోధల వైపు ఆకర్షితులవుతున్నారు. అడుగడుగున మరి ఆయన వారిని కాంట్రడిక్ట్ చేస్తూ వస్తాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే ఇక్కడ పక్షవాయువు గల ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తూ ఆయన ఏమన్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు. చూడండి 2వ అధ్యాయం 5వ వచనంలో, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. శాస్త్రులు వెంటనే అక్కడ ఉన్నారు కొంతమంది. వారు ఏమన్నారు చూడండి, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ ఈజ్ కమిటింగ్ బ్లాస్ఫమీ అన్నారు. బ్లాస్ఫమీ అంటే దేవుని దూషిస్తున్నాడు, చాలా పాపం చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే కానీ పాపాలు క్షమించి దీనెవరండి అని తమ అనుకున్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు దానికి కౌంటర్ చేస్తున్నాడు. చూడండి, మీరు ఇలాంటి సంగతులు ఎందుకు అనుకున్నారు మీ హృదయాల్లో? 8వ వచనం మనం చూస్తాం. పక్షవాయు గలవంతో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పు. వెంటనే చూడండి, ఆయన నీ లేచి నిలబడమని 11వ వచనంలో చెప్తాడు. అందరూ విభ్రాంతి నొందుతున్నారు. వాళ్ళంతా చివరిలో ఏమనుకోరు చూడండి, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచు. సో పరిసయ్యులకు అర్థం కాదు, ఈయన పాపాలు క్షమిస్తానంటున్నాడు. తర్వాత నేను దేవాలయం కంటే గొప్పవాడుని అంటాడు. విశ్రాంతి దినానే మరి అద్భుతాలు చేస్తాడు. విశ్రాంతి దినాన్ని ఏ పనులు చేయకూడదు. తర్వాత గత వారంలో మనం ఒకసారి చూసాం, ఆయన శిష్యులేమో చేతులు కొడుకోకుండా భోజనం చేస్తారంటే సెరిమోనియల్, వారి యొక్క ఆచారబద్ధమైన ఆ చేతులు, అలాంటి పనులు చేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు అంతా కూడా విపరీతమైన టీచింగ్స్, విభిన్నమైన టీచింగ్స్, వారి పద్ధతులు ఏమాత్రం కూడా వీరికి అనుకూలంగా లేవు అనే విషయాన్ని గమనిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మరొక సంఘటన జరుగుతూ ఉంది. చూడండి ప్రియులారా, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 18వ వచనం, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. ఫాస్టింగ్ అనేది ఈ ఫారసీస్ మరి కలిగి ఉన్న మరొక ప్రత్యేకమైన లక్షణం. మీకు గుర్తున్నట్టయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు అంటాడు ప్రార్థనలో, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. యూజువల్లీ ట్యూస్డేస్, థర్స్డేస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ఉంటున్నాడు. చాలా నిష్ఠాగరిష్ఠులు పరిసయ్యులు. వారికి చాలా ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మేము వారానికి 2 సార్లు ఫాస్టింగ్ చేస్తాం, చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ ఫాస్టింగ్ కూడా అందరూ కనబడాలన్నట్టు ముఖాలు వికారము చేసుకొని వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. అలానే బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు కూడా చేసేవాళ్ళంట యేసయ్యకు ముందు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహానుతో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఫాస్టింగ్ ఉండడం కాదు, కానీ ప్రతిరోజు ఫీస్టింగ్ వాళ్ళకి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళకి భోజనాలు, పార్టీలు, తినుచు త్రాగుచున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తారు దానికి కూడా ఆయన తిరిగేది ఎవరితో అంటే పాపులు, సుంకరులు, వీళ్ళ దృష్టిలో చాలా హీనులైన వాళ్ళతో యేసయ్య తిరుగుతున్నాడండి. వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, వాళ్ళతో భోజనం చేస్తున్నాడు. ఫాస్టింగ్ ఎప్పుడు చేయరు వీళ్ళు. అలాగే భక్తి లేదు వీళ్ళకి, దేవుని భయం లేదు, ఎప్పుడు భోజనాలు సంబరాలు వేసుకోవడమే. అది వాళ్ళకి ఏమాత్రం మింగుడు పడ. సో వాళ్ళకి ఒక పెద్ద నేరారోపణ ఉందన్నమాట, ఏ నేరం దొరికింది వాళ్ళ మీద. సో అందుకని యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. చూడండి 18వ వచనం, వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమి అని ఆయన అడుగుతున్నాడు. ఏంటంటే ఫాస్టింగ్ ఉంటాడు. అంతకుముందు ఏం అడిగారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తిన్నారేంటి? ఇంకో సందర్భంలో విశ్రాంతి దినాన చేయకూడని పని చేస్తున్నావేంటి, పాపాలు క్షమిస్తున్నావు. అన్నిట్లో వాళ్ళకి యేసుక్రీస్తు ఒక కొరకరాని కొయ్యలాగా తయారాడు, మింగుడు పట్ల వాళ్ళకి. ఈయన పద్ధతులు వేరుగా ఉన్నాయి, ఈయన బోధలు వేరుగా ఉన్నాయి, ఈయనకు పాపులారిటీ పెరిగిపోతుంది రోజులలో. ఈయన ఎట్లైనా డీఫేమ్ చేయాలి. అందుకనే ఏంటి ఫాస్టింగ్ ఉంటారేంటి వాళ్ళు బహుశా ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు చుట్టూ జనాలు, ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువుని అన్పాపులర్ చేయాలని. సో ఈయన ఫాస్టింగ్ ఉన్నాడు, వీళ్ళు తినేవాళ్ళు, త్రాగేవాళ్ళు అని అన్పాపులర్ చేయాలనుకున్నాను. దానికి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన ఆన్సర్ చూడండి ప్రియులారా. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయుదురా? యూదుల వివాహాలు వారం రోజులు కొనసాగుతాయి పిల్లలు. గతంలో కూడా ఒకసారి చెప్పాను, 7 days ఉంటాయి వాళ్ళ వెడ్డింగ్ ఫీస్ట్ అంతా కూడా. సో ఆ 7 days ఏం చేస్తుంటే వాళ్ళు తింటారు, త్రాగుతారు, పార్టీలు వేసుకుంటా ఉంటారు. సో యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారా? పెండ్లి కుమారుడు తమతో తర్వాత పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేయుదురు. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, వారు ఫీస్టింగ్ చేస్తారన్నారు కానీ దే ఆర్ ఫీస్టింగ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఫెయిత్. నన్ను నమ్ముతున్నారు, నేను ఎవరిని? ఇశ్రాయేలు కొరకు వచ్చిన వాడు.
ఐ ఆమ్ ద ట్రూ హస్బెండ్ ఆఫ్ ఇజ్రాయెల్. పాత నిబంధనలో కూడా దేవుడు తనను ఇశ్రాయేలుకు భర్తగా చెప్పుకున్నాడు, రైట్? వధువు. సో ఐ ఆమ్ ద ట్రూ బ్రైడ్ గ్రూమ్, ఐ ఆమ్ ద ట్రూ హస్బెండ్. బట్ నువ్వు నన్ను గుర్తించలేదు, మీరు నన్ను గుర్తించలేదు. మీరు చాలా చదువుకున్న వాళ్ళు, చాలా ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు, బట్ యు ఆర్ నాట్ బిలీవింగ్ మీ. మీ ఎదుట పెళ్లి కుమారుడిగా నేను వస్తే మీరు సంబరాలు చేసుకోవాలి ఈ టైంలో. కానీ మీరు నన్ను గ్రహించక, ఎదురుగా నేను దేవుని కుమారుని మీ ఎదురు ఉన్నప్పటికి కూడా మీరు నన్ను గుర్తించక ఇంకా ఫాస్టింగ్ చేస్తారు. ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నారు? ఆ ఫాస్టింగ్ మీ గొప్పతనం కోసం, మీరేదో మెప్పు పొందాలి, అంతేగాని మీకు నా పట్ల విశ్వాసము లేదు గనక పెండ్లి కుమారుడుగా, దేవుని కుమారుడుగా, మీ రక్షకుడుగా, మీ మెస్సయ్యగా నేను మీ ఎదుటకి వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా ఫాస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు తప్పు చేస్తారు. నన్ను గుర్తించక మీరు పొరపాటున మీరు ఇంకా తప్పులు చేస్తూ ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళు నన్ను గుర్తించారు కాబట్టి వాళ్ళు ఫీస్టింగ్ చేస్తున్నారు. సో యు ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్ అని చెప్తూ ఇక్కడ ఒక ఉపమానం చెప్తాడు ప్రియారు. ఈ రోజున ఆ ఉపమానాన్ని మనం ఆధారం చేసుకుని దేవుని వాక్యం వినబోతున్నాం. సో ఇది మన ధ్యానాంశం ఏంటంటే న్యూ వే ఆఫ్ లివింగ్, నూతన జీవన విధానము. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, మీ జీవిత విధానంలో సమస్య ఉన్నది. యువర్ వే ఆఫ్ లివింగ్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్ అని చెప్తూ యూ హ్యావ్ టు కరెక్ట్ దట్, యూ హ్యావ్ టు చేంజ్ దట్ అని ఆయన ఇక్కడ చక్కని ఉపమానం చెప్తున్నాడు. న్యూ వే ఆఫ్ లివింగ్, క్రొత్త జీవన విధానం. యేసుక్రీస్తు ప్రభువు వారు మాటలను మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఎవడను పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేడు వేసిన ఎడల ఆ పాత గుడ్డ చినుగుపరచును, ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువ. అలానే ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను బిగిల్చును. తర్వాత చివరికి వచ్చినట్టు ఏమంటాడు చూడండి, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయేవలన. వాట్ ఈస్ ద మీనింగ్? ఈ యొక్క ఉపమానం యొక్క అర్థం ఏంటి? 3 విధాలుగా మనము యేసుక్రీస్తు ప్రభువు వారి ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండర్స్టాండింగ్ ద ఓల్డ్ అండ్ న్యూ ఇన్ జీసస్ టీచింగ్స్. యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలలో లేదా ఆయన బోధనలో పాత లేదా క్రొత్త విషయాలను అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఓల్డ్, వాట్ ఈస్ ద న్యూ? యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నట్టు పాత గుడ్డ అన్నాడు, తర్వాత కొత్త ద్రాక్షారసం అన్నాడు, పాత ద్రాక్షారసం అన్నాడు, పాత తిత్తులు కొత్త తిత్తులు. వాట్ ఈస్ దిస్ ఓల్డ్ అండ్ ద న్యూ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి టీచింగ్ న్యూ థింగ్. ఇట్ ఇస్ అ గాస్పల్, సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త క్రొత్త విషయాలు వారి జీవితాల్లో బోధిస్తూ ఉన్నాడు. మరి క్రొత్త కార్యము వారి జీవితంలో తీసుకొస్తారు, క్రొత్త ఆశీర్వాదాలు, న్యూ బ్లెస్సింగ్స్ ప్రజల జీవితాల్లోకి మరి యేసుక్రీస్తు ప్రభువు తీసుకుని వస్తాడు. హీస్ టీచింగ్ ఈజ్ న్యూ టీచింగ్. పరిసయ్యులు ఫాలో అవుతుంది ఏ టీచింగ్? ఓల్డ్ టీచింగ్, పాత టీచింగ్. ధర్మశాస్త్రము చెప్పేది, అట్ ద సేమ్ టైం వాళ్ళ సొంతంగా వారు తయారు చేసుకున్న రూల్స్, రెగ్యులేషన్స్ అంతా కూడా ఓల్డ్ టీచింగ్. సో ఈ ఓల్డ్ టీచింగ్కి, ఈ న్యూ టీచింగ్కి చాలా కాంట్రవర్సీ ఉన్నది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఓల్డ్ అండ్ వాట్ ఈజ్ న్యూ. చూడండి, ఇర్మియా గ్రంథము పాత నిబంధనలోనే దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు. ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై లా ఆన్ దేర్ హార్ట్స్. మరి హృదయాల మీద నేను రాయబోతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారు చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. 32వ వచనం. ఈ దినములు అయిన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ వారి హృదయముల మీద దానిని రాసేదని. యేసుక్రీస్తు మరి చూడండి, దేవుడు అంటున్న మాటలు వారి హార్ట్స్ మీద రాస్తాను. పాత నిబంధన లేదా ధర్మశాస్త్రము ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది, ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ స్టోన్. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వారు ధ్యానం చేస్తుంటాడు. అయితే దేవుడు అంటున్నాడంటే రానున్న దినాల్లో నేనేం రాస్తున్నానంటే వారి హార్ట్స్ మీద, హృదయాల మీద, వారి మనస్సులలో నేను రాస్తాను అన్నాడు. ఏంటది? మై న్యూ కవనెంట్. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను.
యేసుక్రీస్తు ప్రభు వారి టీచింగ్ ఇట్స్ ఎంటైర్లీ న్యూ టీచింగ్. ఆయన హృదయాల మీద ఆయన జీవితాల్లో మరి కార్యాలు చేసినట్టుగా మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఊడిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. హెబ్రీ గ్రంథకర్త ఏమంటే ఈ హెబ్రీ క్రైస్తవులతోటి ఆయన ఆ మొదటి దాన్ని ఏం చేశాడంటే ఆయన పాతదిగా చేశాడు. ఎందుకని క్రొత్త నిబంధన అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, న్యూ కవర్నెంట్ చేస్తున్నాను నేను కదా. సో క్రొత్త నిబంధన చేస్తాడంటే పాతది ఏంటి? ఎస్, ఇట్ ఇస్ గాన్. పాత నిబంధన అయిపోయింది. దేవుడు న్యూ థింగ్స్ చేస్తాడు. ఆయన అన్నిటి కూడా న్యూ, హీఈస్ మేకింగ్ ఆల్ థింగ్స్ న్యూ. సమస్తాన్ని నూతన పరిచయం ఉన్నాడు. ఈయన టీచింగ్ స్టార్టింగ్లోనే ప్రజలు ఆ న్యూనెస్ని గుర్తించారు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి 27వ వచనం. ఆయన ఒక అపవిత్రాత్మను ఆయన ఒకనే అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నాయి. ఇది న్యూ టీచింగ్. దిస్ ఇస్ న్యూ టీచింగ్. క్రొత్త బోధ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏంటన్నా బోధ పరిచయులు శాస్త్రులు ఈ ప్రధాన యాజకులు చెప్తున్న బోధ అంతా మనం విని 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 ఒకటే బోధ, చెప్పిందే బోధ, పాత బోధ. ఈయన బోధ అధికారంతో గోవే అనగానే అప్పుడు దయ్యాలు పారిపోతున్నాయి ప్రజల జీవితాల నుంచి. గెడప్ అనగానే చనిపోయినవాడు లేచి కూర్చున్నాడు, ఊచి చేయగలవాడు బాగవుతున్నాడు, కుంటి వాళ్ళు బాగవుతారు, గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు. ఈయన టీచింగ్ ఏదో పెదాల నుంచి వస్తున్న పొడి పొడి మాటలు కాదు, కానీ ఈయన టీచింగ్ అథారిటీతో కూడిన టీచింగ్, శక్తివంతమైన టీచింగ్. ప్రజలు గుర్తించారు. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట అంటే, ఓ పరిసయ్యులారా, మీరు నా మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు, నేను చేసిన కార్యాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. బికాజ్ యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ కవనెంట్. You are still following the old teaching. That is why ఈ న్యూనెస్ మీ జీవితంలోకి రావటం లేదు. ఈ ఉదయకాలం నా పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది కూడా దే ఆర్ ఫాలోయింగ్ ద ఓల్డ్ థింగ్స్, ఓల్డ్ రూల్స్, రెగ్యులేషన్స్, ఓల్డ్ కస్టమ్స్, ఓకే, ఓల్డ్ ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, తమకు తామే తయారు చేసుకున్న సాంప్రదాయాలు, భక్తి విధానాలు, జీవిత విధానాలు తయారు చేసుకుని ఓల్డ్ లైఫ్లోనే జీవిస్తూ ఉంటారు. అండ్ దే ఆర్ అన్ఏబుల్ టు రిసీవ్ ద న్యూ టీచింగ్. కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలని చూసినా కానీ దే ఆర్ అన్ఏబుల్ టు గ్రాస్ప్ ద న్యూ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నేటికి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏంటంటే ట్రెడిషన్ ఏం చేస్తుంటే ఇట్ ఈస్ ట్రంపింగ్ ద ట్రూత్. సాంప్రదాయాన్ని పట్టుకుని వెళ్ళారు. సాంప్రదాయం ఇది నా పద్ధతి అండి, ఇది మా జీవిత విధానం అండి, ఇది మా డినామినేషన్ అండి, ఇది మా సంస్కృతి అండి, ఇది మా యొక్క అండర్స్టాండింగ్, ఇది మా యొక్క భాష్యం. దిస్ ఇస్ వి ఫాలో దిస్ ఓన్లీ. ఇది మా క్రమం, ఎంత వేరే దాన్ని మేము ఫాలో. న్యూ థింగ్స్ని దేవుడు వాళ్ళ జీవితాల్లో జరిగించలేకపోతున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసరణ ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసరణ నవీన స్థితి గలవారమై. ఎస్, చూసారా, ఓల్డ్ స్టేట్, న్యూ స్టేట్. యేసుక్రీస్తులో రాని వాళ్ళందరూ కూడా ఏ స్టేజ్లో ఉన్నారంట? ఓల్డ్ స్టేట్లో, ప్రాచీన స్థితిలో ఉండిపోయారు. వాళ్ళ యొక్క ఓల్డ్ జీవిత విధానంలోనే జీవితాన్ని కొనసాగిస్తే జీవితాలను ముగిచ్చేస్తారు. ఆ ప్రాచీన స్థితిలో ఉన్న వాళ్ళు కొత్త సంగతులు గ్రహించలేరంట. వీళ్ళ గురించి ఏ రాయబడిందంటే ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు అనే మాటలు మనం చూస్తాం. 1 Corinthians 2:14, 2వ అధ్యాయం 14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చూసారా? సో బైబిల్లో ఓల్డ్ టీచింగ్, న్యూ టీచింగ్, ఓల్డ్ కవరెంట్, న్యూ కవరెంట్, కార్నల్ లేదా ఫ్లెష్లీ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మ్యాన్, ఈ యొక్క డిస్టింక్షన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న కార్యాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకని? ఆయన పద్ధతులు వేరుగున్నాయి, ఆయన టీచింగ్ వేరుగున్నది, అసలు ఆయన యొక్క మరి జీవిత విధానం, ఆయన శిష్యుల ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళకి అది తప్పులా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు పాత జీవిత విధానంలో ఉన్నారు. యు ఆర్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ స్టేట్, ఓల్డ్ కవనెంట్ అండ్ ఓల్డ్ టీచింగ్.
కనుక ప్రియులారా, మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన ఈ పాత మరి టీచింగ్, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న టీచింగ్, న్యూ టీచింగ్ ఈజ్ ద గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సువార్త అని ఉంటుంది. క్రొత్త సంగతులు యేసుక్రీస్తు ప్రభువులు అంతా కూడా కొత్త అయిపోయినాయి కదా, సమస్తము కొత్తది అయిపోయింది. ఆయన టీచింగ్ కొత్తది, ఆయన బోధ మరి ఆయన జీవితము కొత్తది, ఆయన ఆఫర్ చేసే లైఫ్ కొత్త జీవితం, నూతన జీవము గలవారమై మనం నడుచుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక వ్యక్తి రక్షణ పొంది బాప్తిసం పొందాడంటే ఏం పొందుతాం మనం? వి వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం. ఓ బాప్తిసం ఇచ్చినవాడు ఈ యొక్క క్లాసెస్లో చెప్తా ఉంటున్నాడు, ఏం జీవించడానికి నువ్వు వస్తున్నావు, ఎందుకు యేసుక్రీస్తు నమ్ముతున్నావు, నీ లైఫ్లో మార్పు ఏం రాబోతుంది. 4వ వచనం చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపడు, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు, టు వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతన జీవం గల వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం మరణములో ఆ పొలమురికి ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అది బ్యాప్టిజంలో జరిగేది. బాప్తిజంలో నీళ్ళలో ఇట్లా ముంచి ఇట్లా తీస్తారు. ఏం జరుగుతుంది? ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ నువ్వు పాతి పెట్టబడ్డావు. ఓల్డ్ లైఫ్ విషయము న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తావు. అక్కడ నుంచి న్యూ లైఫ్, నూతన జీవితం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఓల్డ్ లైఫ్ ఈజ్ దేర్, యేసుక్రీస్తులో న్యూ లైఫ్ ఈజ్ దేర్. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ న్యూ లైఫ్. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా న్యూ లైఫ్ పొందలేరు. 2 కొరింథీ పత్రిక 5:17 మనందరికి బాగా తెలుసు ఆ వచనం. ఏంటది? కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవైపోయాను. సో ఎవడైతే, ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించను. సో యేసుక్రీస్తు లోనికి రాకపోతే, యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకపోతే ఆ వ్యక్తి దేంట్లో జీవిస్తున్నట్లంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు పేరుకి, కానీ లోపలంతా పాత జీవితమే. నువ్వు చాలా కొత్తగా కనపడచ్చు, మేకప్ చేసుకో, ఐఎమ్ న్యూ మ్యాన్లా కనపడదు, బట్ యు ఆర్ అన్ ఓల్డ్ పర్సన్. నీలో ఉన్న ఓల్డ్ సిన్ఫుల్ నేచర్, ప్రాచీన స్వభావం, పాపపు స్వభావం. ఇక్కడ పరిచయులు మరి వారి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు చక్కని డ్రెస్సులు వేసుకుంటారు. వాళ్ళు చాలా పొడవాటి అంగీలు, వాళ్ళ రోబ్స్ చాలా బాగుంటాయంట, చాలా నీట్గా కనబడతారంట. వాళ్ళందరిలో ప్రార్థన చేస్తారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు, రోడ్ల మీద ఫాస్టింగ్ ఉంటారంట, వారానికి 2 సార్లు. ఇంత భక్తి పొరలేరని అనిపిస్తూ ఉంటాను. కానీ వారి హార్ట్స్ కరెక్ట్ లేవు, పాపంతో నిండిపోయినాయి. వాళ్ళు ఉన్న ప్రాచీన స్వభావం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు, యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ మీ. ఎదురుగా దేవుని కుమారుని పెట్టుకొని, మీ రక్షకుని పెట్టుకొని, పెండ్లి కుమారుని పెట్టుకొని మీరు ఉపవాసం ఉన్నారు. ఎంత దౌర్భాగ్యులు మీరు! పెండ్లి ఇంట్లో ఫాస్టింగ్ చేస్తారు ఎవరైనా? పెళ్ళోళ్ళారా మీరు ఉపవాసం ఉండండి అంటే ఏదో అయింది కావాలనుకుంటారు. ఆ పెళ్ళిలో ఏదో సమస్య కావాలా, ఏదో జరగరాంది జరిగింది కావాలా, పెళ్ళోళ్ళు ఉపవాసం ఉండడం ఏంటండి? వీళ్ళు చేసేది అంటారు, పెళ్ళిళ్ళు అంటేనే అది సంబరాలతో నిండిపోయింది. ఆ వాతావరణం అంతా కూడా, ఆ డెకరేషన్ కానీ, ఆ ఫీస్టింగ్ కానీ. పెళ్ళి ఇంట్లో ఉపవాసం ఉన్నట్టున్నారు మీరు పెళ్లి చేయలేరు. ఎందుకని? బికాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ నేచర్, ప్రాచీన స్వభావం. కనుక మొట్టమొదటిది అండర్స్టాండింగ్ ద ఓల్డ్ అండ్ ద న్యూ. రెండోది, యేసుక్రీస్తు వారి మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే యూజ్లెస్నెస్ ఆఫ్ ద ఓల్డ్ లైఫ్ స్టైల్. చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం కొందాం, 21వ వచనం. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువ. చూడండి, పాత చినుగు మరి సాగిపోతున్న బట్ట ఉందండి. ఆ ఓల్డ్ క్లోతింగ్కి న్యూ క్లోత్ని అటాచ్ చేసి ఏమవుతున్నాడు, అది చినుగు ఎక్కువైపోతుంది. ఇట్ కాంట్ బేర్. అట్లనే పాత తిత్తులు, క్రొత్త ద్రాక్షారసం. ఈ తిత్తులు దేంతో చేస్తారంటే, మేక యొక్క స్కిన్ తోటి, లోపల ఉన్న బోన్స్ని, ఫ్లెష్, మాంసము, ఎముకలన్నీ కూడా తీసేసిన తర్వాత ఆ యొక్క దాని స్కిన్ని ఎండబెడతారంట చాలా రోజుల పాటు. ఎండబెట్టేసి దాన్ని స్టిచ్ చేస్తారట. ఆ రంధ్రాలు కూడా మరి ఓపెనింగ్స్ కూడా ఉండకూడదు. అయిన తర్వాత దాంట్లో ఈ యొక్క ఆ గ్రేప్ జ్యూస్, వైన్ వేస్తారట. వేసిన తర్వాత ఫర్మెంటేషన్, అది పొంగుతుంది. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే స్ట్రెచ్ అయిపోతుందంట. ఆ యొక్క తిత్తి చాలా వరకు స్ట్రెచ్ అయిపోతుంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత దాని కెపాసిటీ అయిపోతుంది. దాంట్లో క్రొత్త ద్రాక్షారసం వేస్తే అది తట్టుకోలేదు. ఇట్ కెనాట్ బేర్. ఏమవుతుందంట, క్రొత్త ద్రాక్షారసం వేస్తే ఏమవుతుంది,
పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. సరే, ఇదే విషయం లూకాసు వార్త 5లో కూడా ప్రభువారు మాట్లాడతారు. ఇదే ఉపమానం 36వ వచనం చూద్దాం. ఒక ఉపమానం చెప్పాను. ఎట్లనగా, ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసినలా క్రొత్తది దానిని చింపివేయును, అదియుగాక క్రొత్త దానిలో తీసిన ముక్క పాత దానిని. తర్వాత ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయాడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. సరే, ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఓల్డ్ లైఫ్ పెట్టుకొని నువ్వు న్యూ టీచింగ్, యేసుక్రీస్తు ప్రభువారి న్యూ టీచింగ్ను నువ్వు బేర్ చేయలేవు. యూ కెనాట్, నువ్వు తట్టుకోలేవు. నీ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతున్నాడు. యూ కెనాట్ బేర్ ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది జ్ఞాపకం చేసుకో. పరిశీలరా, మీరు ప్రాచీన జీవిత విధానం జీవిస్తూ, ప్రాచీన అలవాట్లు కలిగి ఉంటూ, ప్రాచీనమైన ఆలోచన థింకింగ్ ప్యాటర్న్ కలిగి ఉంటూ, ప్రాచీనమైన పాపపు జీవితాలు ఉంటూ, యేసుక్రీస్తు ప్రభువారి టీచింగ్ రిసీవ్ రెండు సెట్ కావాలి. యూ కెనాట్ ఇన్సర్ట్ బోత్ టుగెదర్. అది చాలా డేంజరస్. ఇంకా ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు భక్తుడికి ఈ పోరాటం అర్థమైంది. రోమపత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఆయనలో 2 నియమాలు ఉన్నట్టుగా ఆయన చూసినాడు. నేను కోరిన దానిని చేసేడలా దానిని చేయుటకు నా యందు నివసించు పాపమే కానీ, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని. చూసారా, వేరొక నియమము కనబడుతుందంట. సో పౌలు ఏదైనా మేలు చేయాలనుకుంటున్నాడు, బట్ హీఈస్ అనేబుల్ టు డూ బికాస్ దెర్ ఇస్ అనదర్ లా. ఆ లా ఏంటంట? పాప మరణముల నియమం, ప్రాచీన స్వభావం. ఈ ఓల్డ్ నేచర్ తోటి నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. చాలామంది నేను దేవుళ్ళు ఎదగాలండి ఆశపడతాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలండి ఆశపడుతుంటారు, కానీ అవ్వదు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి కానీ వారు ఆ యొక్క న్యూ టీచింగ్ వారి జీవితంలో సింక్ అవ్వదు. ఇక్కడ చాలా చక్కటి గ్రీక్ పదం ఉంటుంది, ఇట్ డస్ నాట్ మ్యాచ్ అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు అంటారు మాటలు. దానికి రాయబడిన ఆ గ్రీక్ పదం అంటే సింఫోనియో అంటారు. సింఫోనీ అంటే సింఫోనీ అవ్వదు, సింక్రనైజ్ అవ్వదు. ఇట్ డస్ నాట్ అగ్రీ. ఓల్డ్ నేచర్లో నువ్వు జీవిస్తూ మరి న్యూ టీచింగ్ని యూ కెనాట్ అగ్రీ. దే వోంట్ అగ్రీ. యేసుక్రీస్తు ప్రభువు నీకోదేముతో ఈ మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడని. ఈ మాటలు జాగ్రత్త చూడండి. నీకోదేము ఆయన ఇశ్రాయేలులకు మత పెద్ద నాయకుడు, సన్హెద్రీల్లో వన్ ఆఫ్ ద ఎల్డర్స్. ఆయనతో అంటే మాట్లాడే, నీకోదేము అన్లెస్ ఎ మ్యాన్ ఈజ్ బోర్న్ అగైన్ he cannot see the kingdom of God. దేవుని రాజ్యాన్ని చూడలేవు. వెంటనే ఆయనకు డౌట్ వచ్చింది, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? చూడండి ఏం అడుగుతున్నాడు ఆయన డౌట్. అందుకు నీకోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అన్నాడు. మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించాలా? మళ్ళీ కొత్తగా జన్మించడం అంటే ఏంటి? యూ డోంట్ అండర్స్టాండ్. దానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్న టీచింగ్ ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క న్యూ టీచింగ్ ఇదన్నమాట. సువార్త యొక్క క్రొత్తదనం ఇది. వాళ్ళకి ఓల్డ్ టీచింగ్లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లే. చూడండి, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. మంచి కార్యాలు చేయాలి, పుణ్య కార్యాలు చేయాలి, ధర్మశాస్త్ర సంబంధ కార్యాలు చేయాలి అంటున్నారు. కానీ రోమపత్రిక 3:20 ప్రకారం మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఎవడు నీతిమంతుడని తీర్పు తీర్చబడలేడు. వీళ్ళేమో దేవుని దృష్టికి నీతిమంతులు తీర్చబడాలి అని ట్రై చేస్తున్నాడు. పుణ్యకార్యాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, విశ్రాంతి దినాన్ని చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తున్నారు, అన్ని కార్యాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏం దొరకట్లేదు? దేవుని నీతి వాళ్ళకి దొరకట్లేదు, దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోతున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ద ఓల్డ్ టీచింగ్. ఈ ఓల్డ్ టీచింగ్ ద్వారా, ఈ ఓల్డ్ లైఫ్ స్టైల్ ద్వారా యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి ఏం చేయాలి? ఫాలో దిస్ న్యూ టీచింగ్. యేసుక్రీస్తు ప్రభువు అంటారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 3 కదా, నీకోదేము యొక్క డౌట్ని యేసు ఎలా క్లియర్ చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 3:5. యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, నికోడమస్, నువ్వు పరలోకం వెళ్ళాలంటే, మోక్షం చేరాలంటే, దేవుని రాజ్యాన్ని సంతరించుకోవాలంటే నువ్వు ఆత్మ మూలముగా జన్మించాలి. యూ మస్ట్ బి బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఈ టీచింగ్ నికోదేమో ఇప్పుడు వినలే. ఆయనకి ఎంత కూడా ధర్మశాస్త్రం మంచి కార్యాలయాల మంచి జీవిత విధానం జీవించాలనుకున్నారు, కానీ ఈజ్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ స్టేట్. యూ మస్ట్ బి బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క టీచింగ్. ఆత్మలో నువ్వు జన్మించాలి. ఎలా జన్మించగలవు? యేసుక్రీస్తుని నువ్వు స్వీకరించాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభుని ఆయన అంగీకరించాలి. యూ మస్ట్ బిలీవ్ ఇన్ మీ. యోహాను 3:16 ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన కుమారుని యందు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు అనుగ్రహించాలంటే యూ మస్ట్ గెయిన్ ఇటర్నల్ లైఫ్. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని నెక్స్ట్ 16వ వచనంలో మనం చూస్తాం. యూ మస్ట్ బి బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఈ శరీర సంబంధ జీవిత విధానం ద్వారా యూ విల్ డై. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూద్దాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చూసారండి, ఈ శరీరముతోటి నువ్వు ఏంటో చేద్దామో, మంచి కార్యాలు చేద్దామో, మంచి జీవితం యూ విల్ ఫెయిల్. యూజ్లెస్నెస్ ఆఫ్ ద ఓల్డ్ లైఫ్ స్టైల్ గ్రహించాలి. ప్రాచీన జీవితం యొక్క నిష్ప్రయోజనం లేదా నిరుపయోగత నీవు నేను గ్రహించాలి. శరీర సంబంధ జీవితం జీవిస్తే యూజ్లెస్ అంట. శరీరం కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది. సో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట అంటే, నేను చెప్పే మాటలు ఆత్మయు చూడండి వెంటనే 63వ వచనము, కేవలము నిష్ప్రయోజనం అని చెప్తూ, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును. సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ద స్పిరిట్. ఈ మాటలు మీరు వారు ఇప్పుడు దాకా ఏం ఫాలో అవుతున్నారో, ఓల్డ్ టెస్ట్మెంట్, నో లైఫ్, నో స్పిరిట్. స్పిరిట్లెస్గా ఉన్నారు మీరు, లైఫ్లెస్గా ఉన్నారు, యూజ్లెస్గా మిగిలిపోతారు మీ జీవితాలు. అండ్ యూ మస్ట్ రిసీవ్ మై వర్డ్స్. అయితే యేసయ్య మాటలు రిసీవ్ చేసుకోవాలంటే ఓల్డ్ లైఫ్ స్టైల్తో ఉండి నువ్వు యూ కెనాట్ రిసీవ్. ఈ రెండింటికి కుదరదన్నాడు. చాలామంది అంటారు, ఈ సంవత్సరం నుంచి నేను మారిపోవాలండి. బొట్టిదే, మారేది ఏమి లేదు. సంవత్సరంతో ఎన్ని సంవత్సరాలైనా కానీ అదే జీవితం. ఎన్ని వాగ్దానాల కార్డులు, ఎంత మరి తీసుకున్నప్పుడు కూడా, ఎన్ని తీర్మానాలు తీసుకున్నప్పుడు కూడా నో చేంజ్. ఒకసారి ఒక వ్యక్తి పాస్టర్ గారిని అడుగుతున్నాడు, పాస్టర్ గారు నేను మారిపోవాలండి, పరిశుద్ధాత్మతో నింపబడాలండి, నన్ను ప్రార్థన చేయండి అన్నాడు. సరే బాబు ప్రార్థన చేశాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు పాస్టర్ గారు. నెక్స్ట్ డే వచ్చి దేవుడు ఒకటి చూపిస్తున్నాడు బాబు నాకు అన్నాడు. ఒక మంచి టీ కప్పు, చక్కగా ఉంది టీ కప్, చాలా బాగుంది, బయట నుంచి చక్కటి డిజైన్. దాంట్లో దేవుడు పొయ్యాలని చూస్తున్నాడు సంథింగ్, కానీ పొయ్యలేకపోతున్నాడు. ఏంటి ప్రభువా ఇంత చక్కని కప్పులో నువ్వు ఎందుకు పొయ్యలేకపోతున్నావు? లోపల చూడన్నాడు. లోపల అడుగున అంత మురికి పేరుకుపోయిందంట, డర్ట్ మురికి అంతా పేరుకుపోయిందంట. దేవుడు పొయ్యలేకపోతున్నాడంట. పాస్టర్ గారు అన్నాడు, ఇదయ్యా నీ స్థితి అన్నాడంట. నీ స్థితి ఇది. దేవుడు నీలో కొత్త అయిపోయాలని చూస్తున్నాడు. న్యూ టీచింగ్, నేను ఆత్మతో నింపాలని చూస్తున్నాడు, ఆత్మ వరాలతో నింపాలని చూస్తున్నాడు, ఎంతో చేయాలని చూస్తున్నాడు. కానీ లోపలంతా మురికి ఉంది అడుగున, నీకు అది కనపట్ల. ఆ మురికి పేరుకొని పోయింది. అండ్ గాడ్ కెనాట్ ఫిల్ యూ విత్ హిజ్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. చాలామంది క్రైస్తవులు ఆ స్థితిలో నడిపిలారు. వాళ్ళకి ఏం కావాలంటే, మా ప్రాచీన జీవితం ఇలానే ఉండాలా, దేవా పోయి మాలో కొత్త నింపు. నేను నింపలేకపోతున్నాను బిడ్డ అన్నాడు పరిశుద్ధాత్మ. ఐఎమ్ అనేబుల్ టు ఫిల్ యూ బికాజ్ నీలో నింపబడ్డానికి యోగ్యమైంది లేదు, అక్కడ అపవిత్రమైంది. ఎందుకని ఎన్ని వాక్యాలు ఆదివారాలు వింటున్నా, ఎంత నోట్సులు రాసుకున్నా, ఎన్ని తీర్మానాలు తీసుకుంటున్నా, ఎన్ని వాగ్దానాల కార్డులు తీసుకున్నా, వీఆర్ నాట్ ఎంజాయింగ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ న్యూనెస్. ఎందుకంటే you're not having your old self crucified. ఆ ప్రాచీన జీవితం పోవాలి. ఆ ప్రాచీన జీవితం తొలగించబడేంత వరకు కూడా దేవుడు నిన్ను నన్ను నింపలేడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అతుకులు వేస్తున్నాడు, పాతది అలానే ఉంటుంది,
కొత్త బట్ట అతుకు వేసుకోవడం, అతుకు వేసుకొని జీవించాలి, చినుగు ఇంకా ఎక్కువైపోతాం. పాత తిత్తి ఎలా ఉంటున్నాడు? పాత తిత్తి అంటే ఓల్డ్ థింకింగ్, ఆ అలవాట్లు మానుకోరు, ఆ పాపం మానుకోరు, ఆ సంబంధాలు మానుకోరు, ఆ యొక్క చీకటి జీవితం మానుకోరు. ఓ ద్రాక్షరసం, కొత్త ద్రాక్షరసం నింపబడాలని చూస్తున్నారు. అందుకని వాళ్ళ జీవితాలు నిష్ప్రయోజనంగా మిగిలిపోతున్నాడు. ఎన్ని టాలెంట్స్ ఉన్నా కానీ, దేవుడు ఎంత అవకాశాలు ఇచ్చినా, ఎన్ని పరిస్థితులు సహవాసం ఇచ్చినా, దే ఆర్ ఇన్ఎఫెక్టివ్, యూజ్లెస్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభువు మాటలు మనం గమనించాల్సిందే. ఓ పరిశీలరా, నేను మీకు దగ్గరలో ఉన్నాను, ఎన్ని వాక్యాలు చెప్పినా మీరు నన్ను గ్రహించలేరు. ఎందుకని? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే మీ యొక్క ద్రాక్ష తిత్తి ప్రాబ్లం. ఓల్డ్ వైన్ స్కిన్ మీది. ఈ ఓల్డ్ వైన్ స్కిన్లో ఎంత పొయ్యాలని చూసిన న్యూ వైన్ని, ఈ క్రొత్త ద్రాక్షారసాన్ని తట్టుకోలేకపోతుంది, బేర్ చేయలేకపోతుంది ఈ ఓల్డ్ వైన్ స్కిన్. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? మూడో దానికోసం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బికమింగ్ న్యూ. క్రొత్త అగడం లేదా నూతన మగుట యొక్క అత్యంత ప్రాముఖ్యత అది. సో ఈ వాక్యంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, దెర్ ఇస్ అర్జెన్సీ, దెర్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ బికమింగ్ న్యూ. నువ్వు అదే స్థితిలో ఉండి యూ కెనాట్ రిసీవ్ ద న్యూ టీచింగ్. సో పాత తిత్తి ఏమైపోవాలంట? క్రొత్త ద్రాక్ష రసపు తిత్తి అవ్వాలి. ఓల్డ్ వైన్ స్కిన్ మస్ట్ బికమ్ న్యూ వైన్ స్కిన్. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఎలా అవ్వగలం? ఇది తీసేసావు, కొత్త అవ్వడమా? ఇక్కడ మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ రాయబడిన ఆ గ్రీక్ పదాలు ఏంటంటే, యేసుక్రీస్తు అంటే మాటలు 2 పదాలు వాడతాడు క్రొత్త అనేదానికి. న్యూ వైన్ అనేదానికి మాత్రం ఆయన వాడిన పదము నియోస్ అంటారు. నియోస్ అంటే న్యూ అన్నాడు, నియో అన్నాడు. ఓకే, న్యూ అంటే అది అంతకుముందు ఎన్నడూ లేనిది అన్నాడు. అంతకుముందు ఎన్నడూ లేనిది, ఇట్ ఈస్ టోటల్లీ న్యూ, దాన్ని నియోస్ అంటారు. అట్లానే క్రొత్త తిత్తి అన్నప్పుడు వాడిన గ్రీక్ పదం ఏంటంటే కైనోస్ అంటారు. కొంతమంది నోట్స్ రాసుకున్నారు, అది చాలా మంచిది అన్నాడు, తర్వాత మీరు రిఫర్ చేసుకోవడానికి. కైనోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్రెష్నెస్ అన్నాడు అర్థం. ఫ్రెష్ వైన్ స్కిన్ అని అర్థం. క్రొత్త తిత్తి అంటే అది అంతకుముందు పాతగా ఉండేది, దాన్ని క్రొత్తగా రిఫార్మ్ చేశాడు, మార్చారు, ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో ఇది ఫ్రెష్ తిత్తి అయిపోయింది. సో గాడ్ కెన్ డూ దట్. దేవుడు ఆల్టుగెదర్ నేను చంపేసి తీసేసి నేను కొత్తగా చేస్తాడని కాదు. ఇక్కడ రాయబడిన పదము క్రొత్త తిత్తిగా దేవుడు చేయగలడు. గాడ్ కెన్ మేక్ యూ ఇంటూ ఎ న్యూ వైన్ స్కిన్, ఎ ఫ్రెష్ వైన్ స్కిన్. అది దేవునికి సాధ్యం. అది గాడ్ కెన్ డూ దట్. మోషే ఒకప్పుడు ఆయన పాత ద్రాక్షరసం తిత్తిగా ఉండిపోయాడు, దేవుడు నింపలేపాడు. ఆయనకి సకల శాస్త్ర ప్రవీణుడైన లోక సంబంధంగా దేవుడు వాడుకోలేపాడు. ఆయన 80 ఏళ్ళు అయ్యేసరికి ఆ కొత్త ద్రాక్షరసపు తిత్తిలా తయారడం. నౌ న్యూ వైన్ అందులో పోయడానికి అనుకూలంగా తయారడం. సో దేవుడు అక్కడ నుండి నూతన విషయాలు, ఆత్మ మర్మాలు బోధించి అద్భుతంగా ఆయన దేవుని సేవ కొరకు వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జీసస్ కెన్ మేక్ యూ ఇంటూ ఎ న్యూ వైన్ స్కిన్. నేను క్రొత్త ద్రాక్షరసపు తిత్తిగా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. నువ్వు క్రొత్త ద్రాక్షరసపు తిత్తిగా మార్చబడనంత కాలము ఇంకొక 10 ఏళ్ళు అయినా కానీ ఆయన నీలో క్రొత్త ద్రాక్షరసాన్ని పోయలేడు. అది జ్ఞాపకం చేసుకో. యూ మస్ట్ బికమ్ ఎ న్యూ వైన్ స్కిన్. అండ్ హౌ కెన్ యూ బికమ్? బై సరెండరింగ్ టు జీసస్. యేసుక్రీస్తు మాత్రము చేయగలడు ప్రియులారా. సౌలు పౌలుగా మారనంత కాలము దేవుడు వాడుకోలేపాడు. పాత ద్రాక్షరసపు తిత్తిలా ఈ కుడ్ డూ ఎనీథింగ్. బట్ ఎ టైం కేమ్, ఆయన్ని మార్చాడు దేవుడు. ఆయన క్రొత్త, ఆయన పరిశుద్ధాత్మతో ఆయన బిడ్డను నింపి అనేకులకు దేవునికి వారికి మహిమకరంగా వాడుకోగలిగాడు. గతంలో ఒకసారి చెప్పాను విలియం బూత్ అని ఆయన గురించి. విలియం బూత్ అని సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్. ఆయన అడుగుతానంట 80 ఏళ్ల వయసులో, అయ్యా నువ్వు ఈ లండన్ నగరాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని, యూరోప్ మొత్తాన్ని ఎంత ప్రభావితం చేయగలిగి, ఈవెన్ వరల్డ్ మొత్తాన్ని నీ సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ ద్వారా మరి ఎలా ఇంత గొప్ప సేవ చేయగలిగావు అని అడిగినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా నేను సేవ ప్రారంభంలో లండన్ నగరంలోని పేదవాళ్ళని వీళ్ళందరిని చూసినప్పుడు ఇంతమందిని దేవా హౌ కెన్ ఐ చేంజ్, నేను ఎలా చేయగలను? అప్పుడు నేను ఒక తీర్మాన ప్రార్థన చేశానండి. ఏమనంటే, లార్డ్ హ్యావ్ ఆల్ ఆఫ్ విలియం బూత్ అని ప్రార్థన చేశాను. నా చిత్తము, నా మనసు, నా చిత్తము, నా హార్ట్, నా యొక్క టైం, నా యొక్క చాయిస్, ఎవ్రీథింగ్ హ్యావ్ ఆల్ ఆఫ్ విలియం బూత్ అని ప్రార్థన చేశానయ్యా. అక్కడ నుండి దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడయ్యా అని చెప్పాడు.
నా సమస్తము దేవుని సన్నిధిలో నేను సమర్పించుకున్నానండి. నా అలవాట్లు, నా సమయము, నా ప్లాన్స్ అన్నీ కూడా ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ గాడ్ స్టార్టెడ్ యూజింగ్ మీ అని చెప్పాడు. ప్రియమైన దేని బిడ్డలారా, అన్లెస్ యూ గివ్ ఇట్ టు గాడ్, గాడ్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ యూ. నీ పాత తిత్తి అలానే ఉండిపోతున్నాడు. గాడ్ కెనాట్ ఇన్ఫ్యూజ్ న్యూ థింగ్స్ ఇన్ యూ. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు అంట అమెరికా దేశంలో, ఆయన చాలా అద్భుతమైన ప్రసంగాలు వేసాడు, మంచి మంచి నోట్స్లు రాసుకుంటూ ఉన్నాడు. ఆయనకు ఒకరోజు ప్రభు దర్శనం ఇచ్చి, బిడ్డ నువ్వు అమెరికాలో లేదా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రసంగికుడిలాగా ఉండాలనుకున్నావా, నా యొక్క మౌత్ పీస్ లాగా ఉండాలని కోరుకున్నావా అన్నాడు. మౌత్ పీస్ అంటే నా యొక్క రిప్రజెంటేటివ్ లాగా, నేను చెప్పే మాటలు పలికేవాడు, నా రాయబారిగా ఉండాలని ఆశపడుతున్నావు, కోరుకున్నాడు. చాలా టైం తీసుకున్నాడంట సమాధానం చెప్పడానికి. ఎందుకని? దేవునికి మౌత్ పీస్ లాగా ఉండాలంటే కంప్లీట్గా ఆయన చెప్పింది మాట్లాడాలి. ఈయన కష్టపడి తయారు చేసుకున్న నోట్స్లను చెప్పడానికి లేదు. ఇంక వెంటనే తీర్మానం చేసుకున్నాడు, దేవా నేను నీ మౌత్ పీస్ లాగే వాడబడతాను. వెళ్ళిపోయాడంట. ఆయన రాసుకున్న నోట్స్లు, అవుట్లైన్లు, కాగితాలు, మంచి మంచి నోట్స్లు, గ్రీకులు, హెబ్రిలు ఎన్ని మాత్రం చించేసిపోయి మంటల్లో పడేసాడు, కాల్ చేశాడు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, నవ్ హీర్ ఐ యామ్, నన్ను వాడుకోయ్యా అన్నాడు. ఆ దినం నుంచి ప్రభు ఆయన ఘనంగా వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు నిన్ను క్రొత్త ద్రాక్షారసపు తిత్తిగా మార్చాలంటే నీలో ఒక రాడికల్ స్టెప్ కావాలి. ఆ స్టెప్ నువ్వు తీసుకున్నంత కాలము నువ్వు అందరి దృష్టిలో భక్తి పరులా కనబడచ్చు, ప్రార్థన పరురాల్లా కనబడచ్చు. ఓ మంచి మంచి టీచింగ్ నేర్చుకున్నానండి, వాక్యాలు బల నేర్చుకున్నానండి, బల నోట్స్లు రాసుకున్నాను. ఒట్టిదే నువ్వు పాత ద్రాక్షారసపు తిత్తివే. కొత్త ద్రాక్షారసం నీలో పనిచేయనే చేయట్లేదు. కొత్త ద్రాక్షారసం పని చేయట్లేదు నీలో. యు ఆర్ లివింగ్ ఇన్ ఓల్డ్ లైఫ్. ఇది నా ధ్యానం, మన ధ్యానాంశం ఏమని చెప్పాను? న్యూ వే ఆఫ్ లివింగ్, నూతన జీవన విధానం. గాడ్ వాంట్స్ న్యూ వే ఆఫ్ లివింగ్. నువ్వెంతకాలం నుంచి చర్చికి వెళ్తున్నావు ముఖ్యం కాదు, ఎంతకాలం అయింది బాప్తిజం పొంది ముఖ్యం కాదు. ఆర్ యు ఏ న్యూ వైన్ స్కిన్ ఆర్ అన్ ఓల్డ్ వైన్ స్కిన్? నువ్వు పాత ద్రాక్షరసపు తిత్తివా, నూతన ద్రాక్షరసపు తిత్తివా? దేవుడు నింపబడ్డానికి, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రవా? యూ మస్ట్ మేక్ ఎ డెసిషన్. అది నా చేతిలో ఉంటున్నాడు. దేవుడిని నేను మార్చగలడు. యూ కెనాట్ మేక్ యువర్ సెల్ఫ్ ఏ న్యూ వైన్ స్కిన్. మార్చుకోలేవు, నిన్ను నువ్వు కొత్త ద్రాక్షరసపు తిత్తిగా చేసుకోలేవు ఎప్పటికి కూడా. ఎందుకంటే నీలో ఉన్న శరీరము నీ మీద పనిచేస్తున్న లోక ఆశలు, సాతానుడు ఇవన్నీ కూడా నిన్ను పాత వ్యక్తిగా అలా ఉంచాలి. 20 ఏళ్ళుగా చర్చికి వెళ్తున్నా, 30 ఏళ్ళుగా చర్చికి వెళ్తున్నా, పాత ద్రాక్షారసపు తిత్తి ఇంకా అంతే, ఓల్డ్ వైన్స్కి నో యూజ్లెస్ అన్నాడు. జీసస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇఫ్ యూ సరెండర్. దేవుని వాక్యంలో ఆ పిలుపుని మనం చూద్దాం ప్రియరా. ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. యు మస్ట్ పుట్ ఆన్. ఇక్కడ 2 పనులు మనం చేయాలి. ఏంటిది? ఓల్డ్ డ్రెస్ తీసేయాలంట. ఓల్డ్ డ్రెస్ తీసేయాలా, తర్వాత న్యూ డ్రెస్ ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే ఏంటి? పుట్టింగ్ ఆన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని ధరించుకోవడం. సో ఈ పని నువ్వే చేయాలి. పరిశుద్ధాత్మ దేవా నువ్వే తీసే ఈ డ్రెస్. నో హీ కాంట్ డూ దాట్. యూ మస్ట్. దేవా ఐ హేట్ దిస్ ఓల్డ్ డ్రెస్. ఇక ప్రాచీన నామకార్థమైన డ్రెస్, పాపపు డ్రెస్, దురలవాట్లు అనేది, ప్రాచీన థింకింగ్, ఐ హేట్, ఐ వాంట్ టు టేక్ దీస్ థింగ్స్ అవే. నా పాత అలవాట్లు, పాత జీవిత విధానం, పాత మాటలు, పాత చూపులు, పాత సంబంధాలు, ఐ రిజెక్ట్ దిస్, ఐ టేక్ దీస్ థింగ్స్ అవే. నువ్వు చేయాలి ఆ పని, ఆయన చేయడు. ఆయన యూ మస్ట్ టేక్ దిస్. వాటిని వదులుకొని యూ మస్ట్ టేక్ దిస్ డ్రెస్, న్యూ డ్రెస్ ధరించుకో. నవీన స్వభావాన్ని, న్యూ నేచర్ని ధరించుకో. యేసుక్రీస్తుని ధరించుకోవాలి. అందుకే రోమపత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం, శరీరానికి ఛాన్స్ ఇవ్వకూడదంట. శరీరానికి ఛాన్స్ ఇవ్వకుండా మనము యేసుక్రీస్తుని ధరించుకోవాలంటాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, మెట్టుకు
ప్రభువు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకోనకుడి. సో ఇంగ్లీష్లో ఏమన్నాడు, మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్. ఫ్లెష్కి ఛాన్స్ ఇవ్వద్దు. శరీరానికి శరీర సంబంధమైన మాటలు, శరీరానుసరమైన ప్రవర్తన, దీనికి ఛాన్స్ ఇవ్వద్దు. దానికి ఛాన్స్ ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుని ధరించుకోవాలి. నిద్ర లెగవగానే ఏం చేయాలి? యేసుక్రీస్తుని ధరించుకోవాలి. అప్పుడు ఇంక శరీరానికి ఛాన్స్ లేదు. ఇంక అసలు నన్ను కూడా వేసుకో, డ్రెస్ వేసుకో అంటారు శరీరం. నో ఛాన్స్. నా మీద ఆల్రెడీ యేసుక్రీస్తు డ్రెస్ వేసుకున్నాం. ఐఎమ్ పుట్టింగ్ ఆన్. సో నిద్ర లెగవగానే వెన్ యూ టేక్ ద బైబుల్, దేవుని వాక్య ధ్యానం మొదలుపెట్టినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? యూఆర్ పుట్టింగ్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని ధరించుకున్నాం. యేసయ్యా నీ స్వభావం నాకు దయచేయి. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా నడిచావో, ఎలా మాట్లాడావో, ఎలా ప్రార్థనలు గడిపావో, ఎలా మరి ఇదిగో ప్రతిమైన పరిస్థితులు ఎలా అధిగమించావో, శోధనలు ఎలా జయించావో, నీలాగా నడవడానికి నాకు సాయం చేయి. ఐ వాంట్ బీ లైక్ యూ అని ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయిపోతావు ప్రియారా, గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ. దేవుడు నిన్ను మార్చగలడు. అందుకే దేవుని వాక్యంలో బీ రిన్యూడ్ ఇన్ యువర్ మైండ్ అంటున్నాడు. రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మీరు తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది. బీ ట్రాన్స్ఫార్మ్డ్, బీ రెన్యూడ్ ఇన్ యువర్ మైండ్. ఈ మైండ్ రెన్యూల్ అనేది ఒక్కసారి అయిపోదు. వాక్యం నేను ఇంటికి వెళ్ళిపోగానే ఒక్కసారిగా నువ్వు కొత్త ద్రాక్షారసం తిత్తి అయిపోవు. నువ్వు యూ కెనాట్ బికమ్ న్యూ వైన్ స్కిన్ జస్ట్ బై టేకింగ్ ఎ డెసిషన్. నో, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ప్రియులారా. ఈ నీలోని పాతదనం అంతా తీసేయాలి పరిశుద్ధాత్ముడు డే బై డే. ఈ పాత ద్రాక్షారసపు తిత్తి అంటే దాంట్లో చాలా ఉంది. నీలో ఉన్న పాత అలవాట్లు, పాత సంబంధాలు, పాత జీవిత విధానము, పాత మాటలు, పాత చూపులు, ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి అక్కడ ఆయన తీసేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన అగ్ని చేత కాల్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. బట్ వెన్ యూ సరెండర్ ఇట్ విల్ హ్యాపెన్. చాలామంది జీవితంలో సరెండర్ అవ్వక, నేను బాగానే ఉన్నానండి, నేను బాగానే ఉన్నాను, నా క్రైస్తవ జీవితం బాగానే ఉంది, నా భక్తి బాగానే ఉంది, వాక్యాలు బాగానే వింటున్నాను, పాటలు పాడుతున్నాను, అందరిలో బాగానే, సో నేను ఎలా ఉండిపోతాను, పాత ద్రాక్షారస స్థితిలాగా మిగిలిపోతాను. నిష్ప్రయోజనమైన జీవితాలు జీవిస్తారు అనేక మంది కూడా. యూ మస్ట్ నాట్ బికమ్ లైక్ దాట్. ఎఫెసీ పత్రిక చూసాం మనం. తర్వాత కొలసీ పత్రిక, పౌలు తన పత్రికలో పలుమార్లు ఇప్పుడు మనం చూసాము. రోమ పత్రికలో ఎలా అన్నాడు, పుట్ ఆన్ దిస్ న్యూనెస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక. నెక్స్ట్ కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. ఒకరితో ఒకడు అబద్ధమాకుడు ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, చూడండి, ఓల్డ్ సెల్ఫ్ని మీరు తీసేసుకోవాలి. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇస్ అ ప్రాసెస్. ఓల్డ్ సెల్ఫ్ను వదిలేసుకుంటూ ఉండాలా, నవీన స్వభావాన్ని ధరించుకోవాలా. అండ్ జీసస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ. దేవుడు మార్చగలడు. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ. వదిలేసేయాలి నీ జీవితంలో, వదిలేసేయాలి. ఈ ఉదయకాలన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మాట్లాడుతున్నాడు పరిచయులతో. ఆయన వారిని ఏదో అవమానపరచాలనో విమర్శించాలనో కాదు. ఈజ్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ దెమ్. ఎందుకని పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నారండి. వాళ్ళు చాలా మరి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారు దేవుని యొక్క ఫేవర్ పొందాలని, దేవుని రాజ్యం పొందాలని. దే ఆర్ ట్రయింగ్ దర్ లెవెల్ బెస్ట్. కానీ నీ ట్రై ద్వారా నువ్వు చేయలేవు బిడ్డ. నువ్వు పాత తిత్తిలాగా ఉన్నావు. నువ్వు ఆల్టుగెదర్ నువ్వు మారిపోవాలి. న్యూ వైన్ స్కిన్ లాగా అయిపోవాలి. అండ్ లెట్ మీ బ్రింగ్ దట్ న్యూనెస్. పిల్లరా, మన జీవితంలోకి నూతనత్వాన్ని తీసుకొచ్చేది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఒకవేళ నువ్వు ఇంతవరకు యేసుక్రీస్తు రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే ఈ రోజున ఒక తీర్మానం తీసుకోవచ్చు. యేసయ్య, నేను పాపిని, పాత జీవిత విధానంలో నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించు. ఎందుకని శరీరానుసరణ మనస్సు మరణం అని నేను వాక్యం సెలవుస్తుంది. దేవా, నువ్వు నాకు కావాలి, నేను నా రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. ఒక తీర్మానం చేసుకోవాలి. అండ్ గాడ్ కెన్ మేక్ యూ న్యూ. ఎందుకని ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్గా మారుస్తాడు. నీలో న్యూ సెట్ ఆఫ్ థాట్స్, న్యూ ప్లాన్స్, న్యూ డిజైర్స్, కోరికలు ఆయన ఇస్తాడు. హీ కెన్ డూ దట్ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. బట్ యూ మస్ట్ టేక్ ఎ డెసిషన్. ఒకళ్ళు యేసుని నమ్ముకొని కూడా ఇంకా నీ జీవితంలో పాత తిత్తిలాగా ఉన్నావు అని ఈ ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడికి చెప్తున్నట్లయితే నువ్వు అడగాల, లార్డ్, ఐఎమ్ డెస్పరేట్, నన్ను మార్చేసేయ, నేను సహించలేకపోతున్నాను,
ఈ పాత జీవిత విధానం అందుకే నా జీవితంలో ఎప్పుడు భయము, ఆందోళన, అనుమానము, నెమ్మది లేని స్థితి. దెర్ ఇస్ నో పీస్ ఇన్ మై లైఫ్, రెస్ట్లెస్నెస్ ఇన్ మై లైఫ్. నా ఇతరులతో సంబంధాలు బాగలేవు, నా క్రిస్టియానిటీ లైఫ్ ఎంత బాగున్నాడు కూడా, ఇట్స్ బోరింగ్, ఇట్స్ డిఫీటెడ్, ఐఎమ్ లివింగ్ ఏ మిజరబుల్ లైఫ్. ఈ సమస్యలన్నీ మిగిలిపోతున్నాయి. బికాస్ నాకు అర్థమవుతుంది నీ న్యూనెస్ నాలోకి రాలేకపోతుంది. ఆ టీ కప్పు అడుగున ఆ మురికి పేరుకున్నట్టుగా నాలో పేరుకుపోయింది ఎక్కడో పాపము, భయంకరమైన పాపం నాలో మరి కలిగి జీవిస్తున్నాను. అందుకే నన్ను నింపలేకపోతున్నావు. ఐ రిపెంట్ లార్డ్ అడగాల ప్రియులారా. చివరిలో ఒక వచనం చెప్పి ముగిచేస్తాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మనం రుచి చూచినలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పూరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదిగినట్లు ఆ పాలన అపేక్షించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను వీ మస్ట్ మేక్ ఎ డెస్పరేట్ ఎఫర్ట్ టు బికమ్ న్యూ. అంటే నీవు నేను చేయలేము కానీ బట్ వీ మస్ట్ కమ్ టు జీసస్. పరిశుద్ధాత్మ దేవునికి చెప్పాలి, లార్డ్ ఐ టేక్ ఎ డెసిషన్ టు సరెండర్ టు యూ. నీకు సరెండర్ అయిపోతాను. ఆ దైవజనుడు చెప్పాడు ఆయన కదా, నా పాత మెసేజ్లు, నా యొక్క నోట్స్లు వీటన్నిటి ఏం చేస్తాను, నేను కాల్ చేశాను. ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకున్నాడో దేవుడు ఆయన బహుబలంగా వాడుకున్నాడు. ఇది నన్ను నీలో అది జరగాలి. నీ పాత తిత్తిలో ఉన్న ఆ పాత అలవాట్లు, ఆ పాత జీవిత విధానము కాల్చివేయబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ సరెండర్లోకి వస్తావో దెన్ హోలీ స్పిరిట్ విల్ ట్రాన్స్ఫార్మ్. హీ కెన్ మేక్ యూ ఏ న్యూ క్రియేషన్. తిమోతి అన్నాడు, ఎవడైనా నువ్వు వీటిలో చేరాక, గొప్ప ఇంట్లో ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, ఘనమైన పాత్రలు, ఆ ఘనహీనమైన కర్ర మట్టి వాటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకుంటాడు. ఎప్పుడైతే వెన్ యూ కమ్ అవుట్, అపవిత్రమైన దాన్ని ముట్టక ప్రత్యేకంగా ఉండండి. కమ్ అవుట్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్, ఐ విల్ క్లెన్స్ యూ. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచుకున్నారు. భయంకరమైన జీవితాలను మార్చేశారు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీలు మార్చివేయబడ్డారు. భయంకరమైన సుంకరులు, పరిసరులు, మరి పాపాల్లో ఉన్నవారు దే వర్ రిపెంటెడ్, దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్. సో సువార్తలో శక్తి ఉన్నది. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇఫ్ యు అలౌ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు సరెండర్ టు జీసస్ క్రైస్ట్, ఆయన నిన్ను క్రొత్తగా మార్చివేయాలని ఆశపడుతున్నాడు. ఆయన హీ విల్ మేక్ యూ న్యూ క్రియేషన్. అండ్ ఆయన నిన్ను నూతన విషయాలతో నింపబోతున్నాడు. ఆయన మునుపటి సంగతులు మర్చిపోండి, నేను నూతన క్రియ చేస్తున్నాను అంటాడు. ఐఎమ్ మేకింగ్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయచేసి అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. న్యూ వే ఆఫ్ లివింగ్, నూతన జీవిత విధానం. మోకాళ్ళం కలిగితే మోకాళ్ళం కండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ టు నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇదే కారణ యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నిన్ను మార్చడానికి, ప్రాచీన జీవిత విధానం నుంచి మార్చడానికి, నూతన జీవం నీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. ఐ కేమ్, ఐ డైడ్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల కొరకు శిలువలో ప్రాణం పెట్టాను. ఐ ఓన్లీ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ. నిన్ను మార్చగలవాడిని నేనే. యువదేకరణ నువ్వు గ్రహించాలి బిడ్డ. నీలో ఇంకా పాతదనము ఉండిపోయింది కనుక క్రొత్త కార్యాలు దేవుడు చేయలేకపోతున్నాడు. యు మస్ట్ అండర్స్టాండ్. మోషే వదిలిపెట్టేసాడు. చాలా టైం పట్టింది ఆ పాత జీవితం నుంచి రావడానికి. సౌలును మార్చాడు దేవుడు. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ ఆల్సో. నువ్వు గ్రహించాలి. కాబట్టి ఉదయకాలను, అయ్యా నాకు అర్థమవుతుంది అయ్యా, నేను రక్షించబడినప్పటికి కూడా, యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పటికి కూడా, వాక్యాలు వింటున్నప్పటికి కూడా, ఎన్నో తీర్మానాలు తీసుకుంటున్నప్పుడు కూడా నేను ఇంకా క్రొత్తదనాన్ని అనుభవించలేకపోతున్నాను.
నూతన సృష్టిలాగా నేను జీవించలేకపోతున్నాను. నీ నూతన తలంపులు నేను తలంచలేకపోతున్నాను. నాలో ఇంకా పాత తలంపులే, పాపపు తలంపులే వస్తున్నాయి, పాపపు అలవాట్లే ఉన్నాయి, పాత జీవిత విధానమే ఉన్నదే నాకు అర్థమవుతోంది. యేసు రక్తంతో కొనబడ్డాను, కానీ ఇంకా నాలో పాత జీవితమే, పాత అలవాట్లే, ఆ పాత భయాలే, పాత ఆందోళనలే, పాత అనుమానాలే, ఎవ్రీథింగ్ ఓల్డ్. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు నాయన. ఐ సరెండర్ టు యూ. నీ పాదాల చెంత సమర్పించుకున్నాను, కుమ్మరించుకున్నాను. నన్ను బాగు చేయగలవాడు నువ్వు ఒక్కడవే యేసయ్యా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచు. అవును నాయన, నువ్వు నన్ను బాగు చేస్తావు, నూతన పరుస్తావు, కరుడు గట్టిన హృదయాలను మార్చేస్తావు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు మార్చివేస్తాను. ఇలాంటి ఘోర పాపిలను మార్చగలవాడు నాయన. నీ మాటల్లో శక్తి ఉన్నది యేసయ్యా. ఓ నాయన, చనిపోయిన వాళ్ళని లేపావు, లాజరు బయటికి రానగా లేచు. నీ మాటలో శక్తి ఉన్నదయ్యా. నన్ను కూడా మార్చగలవయ్యా, నా దురలవాట్లు తీసేయగలవయ్యా, నా ప్రాచీన జీవితాన్ని మార్చగలవయ్యా, నన్ను న్యూగా మార్చగలవు. నేనే నీకు లొంగట్లేదు యేసయ్యా. ఐఎమ్ సారీ లార్డ్, ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్. నాలోని దుష్టత్వాన్ని, పాపాన్ని, అపవిత్రతను, మురికితనాన్ని నేను చూడగలుగుతాను. ఓ ఏక సేవకుడు, ఆయన కప్పు నిండా మురికున్నది నింపలేకపోతున్నాడు. యువదీకరణ నాలో నేను చూడగలుగుతున్నానయ్యా. నా తలంపులు మురికిమయమైపోయాను. చెడ్డ మాటలు, చెడ్డ జీవితము, అక్రమమైన జీవితము, లైఫ్ స్టైల్ అంతా కూడా రోతగా ఉన్నదయ్యా. ఈ రోత బ్రతుకులో నువ్వు క్రొత్తదనాన్ని నింపలేకపోతున్నావు. నీ క్రొత్త ద్రాక్షారసని, న్యూ టీచింగ్ని, ఆత్మ ఫలాల్ని, ఆత్మ వరాల్ని నువ్వు వింపలేకపోతున్నావు రాజా. ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించు. నీ పాదాల చెంత సాగిలపడి నమస్కరిస్తాను, ప్రాధేయపడుతున్నాను. యేసు నన్ను మార్చయ్యా, నన్ను మార్చు. నా స్వబుద్ధిని కొట్టివేయ, నా స్వజ్ఞానాన్ని కొట్టివేయ, నా సొంత తలంపులు కొట్టివేయ, నన్ను మార్చయ్యా, నన్ను మార్చయ్యా. ఆ సేవకుడు రీతిగా సంవత్సరాన్ని మంటల్లో వేశాడు. నేను కూడా నా పాత ఆశలు, పాత ఆలోచనలు మంటలు వేస్తాను. నాకు వద్దు ఈ పాపము, ఈ పాపపు అలవాట్లు, నాకు ఈ సంబంధాలు వద్దు. ఐ గివ్ అప్ ఆల్ దీస్ థింగ్స్. పౌలు అంటాడు, నాకేవేవి లాభకరములో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకని? టు నో క్రైస్ట్, యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం నేను పొందుకోవాలని. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కూడా. నాకేవేవి లాభకరంలో, నాకు ఇష్టమైన పుస్తకాలు, ఇష్టమైన ఫోన్లు, ఇష్టమైన కూడా పెంటల సమానంగా ఇవి నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయ్యా. నీ గురించి అనుభవ జ్ఞానంలోకి రాకుండా నన్ను క్షమించేసేయ, నన్ను మార్చేసేయ, నన్ను మార్చు. తీర్మానం చేసుకో. ఒకవేళ యేసుక్రీస్తును మొట్టమొదటిసారి హృదయంలోకి చేర్చుకున్నట్లయితే అడుగు, యేసు పాపిన నన్ను క్షమించు. నా స్వబుద్ధిని, స్వజ్ఞానాన్ని, నా సొంత సిద్ధాంతాలని అనుసరించి ప్రాచీన జీవితాన్ని జీవిస్తూ వచ్చానయ్యా. నీ క్రొత్తదనాన్ని గ్రహించలేకపోతున్నానయ్యా. నీ సువార్త ప్రకాశము నేను అనుభవించకుండా దుష్టుడు నా మనోనేత్రాలకు గుడ్డితనము కలిగజేశాడయ్యా. నన్ను క్షమించు, నన్ను రక్షించేసు. నువ్వు నాకు కావాలి. నువ్వే నా జీవితాన్ని క్రొత్తదిగా చేయగలవు రాజా. కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవా నన్ను మార్చు, నూతనంగా జన్మించాయి. ఐ గివ్ మై లైఫ్ టు యూ అన్న వాళ్ళు మీ చేతి చూపించండి. యేసు, నేను నా రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. నా జీవితాన్ని మార్చివేయి నాయన. నాలోని పాతదనాన్ని కొట్టివేయి, నూతన జీవంతో నన్ను నింపు. యేసు, ఫిల్ మీ. ఐ రిసీవ్ యూ యాజ్ మై లార్డ్. నా ప్రభువుగా, నా రక్షకుడుగా అంగీకరిస్తాను. ఒకవేళ నువ్వు యేసు నమ్ముకొని కూడా ఇంకా ప్రాచీన జీవితంలో జీవిస్తున్నట్లేదు, ఈ నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకోవచ్చు. చేతులు ఎత్తచ్చు. యేసు, నువ్వు నాకు కావాలి. నేను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. నా జీవితంపై సర్వాధికారం ఇస్తున్నాను. యేసు, అయ్యా నేను పాపినని, అవిధేయుడని గ్రహిస్తున్నాను. యేసయ్యా, నాలోని పాతదనాన్ని, మురికితనాన్ని గుర్తిస్తున్నాను. యేసు, నేనేం దాచిపెట్టుకోవట్లేదు అయ్యా. అక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా పాపాలన్నీ ఒప్పుకోడాను. యేసు రక్తం నన్ను కడుగు, నన్ను నూతనమైన పాత్రగా మార్చు, ఘనత నిమిత్తమైన పాత్రగా మార్చు. నీ క్రొత్త మాటలతో, క్రొత్త సంగతులతో నన్ను నింపు. పరిశుద్ధాత్మ దేవా నన్ను నూతనముగా నింపు. ఓ ఆత్మ వరములతో నింపు. ఈ దినం నుంచి నేను నీ కొరకు ఉపయోగకరమైన పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నాను. నీ న్యూనెస్తో నన్ను నింపయ్యా. నూతన తలంపులు ఈ దినం నుంచి నేను అనుభవించాలి. ఐ మస్ట్ ఎక్స్పీరియన్స్ న్యూనెస్ ఇన్ మై వాక్. నిద్ర లేచినప్పుడు కొన్ని న్యూ థాట్స్, న్యూ ఫీలింగ్స్, న్యూ మూడ్స్, న్యూ హ్యాబిట్స్, న్యూ వే ఆఫ్ స్పెండింగ్ టైం. ఓ దేవా, నేను నూతనతతో నింపు. ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో మీ దివ్య వాక్కులతో చెరువుచిన మమ్మల్ని అందరినీ స్పందించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయన,
అలనాడు పరిసయ్యుల్ని ప్రజల పెద్దలను ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ఉదయకాలం మీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు మీకు ఎంత వందనాలు రాజా. అయ్యా, ప్రాచీన జీవిత విధానం ఎంత ప్రమాదకరమైందో మీరు మాకు తెలియజేశారు, ఎంత నిరుపయోగమైందో తెలియజేశారు. ఆయన క్రొత్త ధనాన్ని ఏమాత్రమో స్వీకరించలేకపోతాను. అనేక మంది కరుడు గట్టిపోయి నాయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఆ యొక్క నూతనమైన సంగతులు, జీవితాలను మార్చే సువార్త మర్మాలు గ్రహించలేక తమ తెలిసిందే సత్యం అనుకొని కఠినం చేసుకుంటూ హృదయాలని సత్యాన్ని గ్రహించలేకుండా ఓ దేవ జీవితాలు నాశనం చేసుకుంటారు, కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ యొక్క ప్రాచీనమైన అలవాట్ల చేతనైనా, ప్రాచీనమైన మనస్తత్వం చేతనైనా అయ్యా నెమ్మది లేకుండా జీవితాలు, కుటుంబాలు, సమాజాలు అయ్యా అల్లాడిపోతా ఉన్నాయి. ఈ ఉదయకారణ నాయన నూతనత్వంతో నింపేవాడు నువ్వే యేసయ్యా. మా కొరకు ప్రాణం బిడ్డని యేసయ్యా, నువ్వే జీవితాలను నూతనపరచు. ఈ ఉదయకారణ తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు నూతనపరచండి. వారి జీవితం నుంచి ఆ పాతదైన పులిసిన పదార్థాన్ని తీసివేయండి, పాత పులిపిండిని తీసివేయండి, పాత జీవిత విధానాన్ని మార్చివేయండి, న్యూనెస్తో నింపండి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి పాత రోతను యేసు రక్తంలో కడగండి నాయన. అయ్యా, మొట్టమొదటిసారి యేసుక్రీస్తు రక్షకుని అంగీకరించిన బిడ్డలు బట్టి మీకు ఎంత ఉన్నాలు. ఇదినే తమ జీవితంలో యేసయ్య అవసరమని, యేసయ్య రక్షకుడని గుర్తించారు నాయన. రైట్ నా వారి హృదయాల్లో ప్రవేశించండి. యేసు రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉండి నాయన ఈ దినా నుంచి నూతన జీవితాన్ని జీవించడానికి బిడ్డలకే సాయం చేయండి. అయ్యా అదిగో దేవ, కొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యంలో చేరడని వాక్యం సెలవిస్తుంది ఆయన. ఓ దేవతనైనా ఆత్మానుసరమైన మనస్సే జీవము అయినది, సమాధానమైనది, శరీరము కేవలం నిష్ప్రయోజనమునైనా. ఇది నాడు వాక్యం ఉన్న బిడ్డలో ఎవరైనా ఇంకా శరీరానుసరమైన జీవితం జీవిస్తున్నదే దానికి స్వస్తి పలికి యేసుని రక్షకునిగా ప్రభుగా అంగీకరించి మీలోని నూతనత్వాన్ని అనిపించడానికి ఈ బిడ్డలకి సాయం చేయండి. ఓ దేవ, వెతబడిన వాక్యం మా అందరి జీవితంలో నీరు కంటే ఫలింపులోనికి తీసుకురామని, నేను కేవలం వాక్యం వినేవారం కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారంగా ఉండడానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. యేసే శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఇది దేవుని వాక్యాన్ని స్వీకరించి యేసుక్రీస్తులోని నూతనత్వాన్ని అనుభవించి యేసు కొరకు మహిమకరణ పాత్రలుగా వాడబడానికి తీర్మానం చేసిన బిడ్డలందరికీ సంఘమంతరికి తోడై ప్రభువు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210. జీవవాక్యము